ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మాకు చెప్పేవాళ్ళు. సో ఫస్ట్ టైం మా పిల్లల్ని కూడా తీసుకొని ఎందుకు వచ్చామంటే మన రిలేషన్స్ అంటే మన సరనేం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది. ఆ తర్వాత నాటి బ్రహ్మయ్య గారు అన్నదాన గారి సంకల్పంతో వాళ్ళ తాతయ్య గారి విగ్రహాన్ని కూడా కార్యక్రమం మామయ్య చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి మేమందరం రావాలని చెప్పి తీసుకొని వచ్చానండి. మా మేనత్త గారు ఒక చిన్న కుటుంబంలో నుంచి ఉన్న వారు. సో ఇంత మంచి కార్యక్రమానికి మా అన్నయ్య గారు అట్లాగే మా బ్రహ్మయ్య అన్నయ్య మరి ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టేసి ఇంత శ్రమ కూర్చి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి బాబు మా అన్నయ్య గారు అంటున్నారు మీరందరూ కూడా రావాల్సి ఉంటుంది, తాతయ్య గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది పెద్దవేరు అంటే అవి తాతయ్య గారు వీళ్ళందరి కంటే నాకు అన్నయ్య గారు వాళ్ళ నాన్న పెద్దనాన్న పట్టాభిరామయ్య గారితో అనుబంధం ఎక్కువ అండి. భారతమ్మ గారు మేనగోడల్ని, భారతమ్మ గారు వాళ్ళ అన్న కూతురునండి నేను. మాది కాపగల్లు చిన్న విలేజ్ కోదాడు పక్కన. మా మేనత్త గారు వైభవం చూస్తే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఏమన్నా ఇలాంటి మంచి మంచి తీపి జ్ఞాపకాలు? తర్వాత అన్నాడు చేద్దామని చెప్పి స్థలాన్ని చూసి మేము పరిశీలన చేసి ముందు ఒక జ్యోతిలాగా పెడదాం అనుకున్నాం. దీని మీద బియ్యాన్ని ఆకారం అక్షరం పెట్టి, ఎందుకంటే 120 గారు అనేటువంటి జ్యోతి బియ్యాన్ని ఆకారం పెట్టి దాని ముందు జ్యోతి పెడదామనే ఆలోచనతో మన పూర్వీకులు ఏ విధంగా వాళ్ళ మనుగడ సాధించారు, ఆనాటి స్థితిగతులు ఏంటి, ఆనాటి ఉన్నటువంటి రిలేషన్షిప్ బంధాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఇలాంటివి ప్రతి గ్రామంలో కొన్ని అందరూ ఆదర్శంగా చేయడం తీసుకొని ఇదే విధంగా చేస్తే భవిష్యత్తులో కూడా మన గ్రామాల్లో గ్రామీణ వ్యవస్థ చేపట్టి భావితరాల వాళ్ళకి ఆదర్శప్రాయాలైనటువంటి అన్నం కోటరావు గారి కుటుంబాన్ని మనం అందరం కూడా అభినందించాలని చెప్పుకోరు. అందరూ మా ఉన్న వెంకయ్య గారు, ఉన్న బ్రహ్మయ్య గారు మాకు ముద్దుగూడ నుంచి బాగా పరిచయం. మరి మా రిలేషన్ లో మమ్మల్ని ఇంత కొంచెం అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మీ ఫోన్ నంబర్స్ ఇక్కడ ఒక బుక్ ఉంది. విగ్రహం ఏదో ఒకట్రా అప్పారావు భాగస్వాములైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలండి. ఐ వాజ్ సో స్వీట్ ఆఫ్ హర్. ఇంకెవరు మాట్లాడాలి?